సో హాయ్ గాయ్స్, ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ గురించి అయితే మనకి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇది ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇవాళ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చాడు. సో ఈ నెల 17వ తారీఖు నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ టెంపరీ డేట్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్ లో అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫస్ట్ వన్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది మనం జూలై 17వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపులో మనమైతే ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో సెకండ్ వన్ చూసుకుంటే ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది జూలై 20 నుంచి 26 లోపులో మనం డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి. సో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మొత్తం 14. సో ఆ డాక్యుమెంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో థర్డ్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్ సెలక్షన్ అనమాట. సో ఇది జూలై 24 నుంచి 28 లోపులో అయితే జరుగుతుంది. సో ఈ వెబ్ ఆప్షన్ సెలక్షన్ లో అయితే మనం మనకు నచ్చిన కాలేజ్ అనేది పెట్టుకోవాలి. సో నాకు ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కాలేజ్ ఈ బ్రాంచ్ లో కావాలి, సెకండ్ వన్ వచ్చేసి ఈ కాలేజ్ ఈ బ్రాంచ్ లో కావాలి. అలాగా మనం ఒక 100 కాలేజెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఫోర్త్ వన్ చూసుకుంటే చేంజ్ ఆఫ్ ఆప్షన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు 24 నుంచి 28 లోపల కాలేజెస్ పెట్టారు కదా, మీకు ఒకవేళ దాంట్లో ఈ కాలేజ్ వద్దంటే చేంజ్ ఆఫ్ కాలేజ్ అంటే జూలై 29 అయితే ఆ కాలేజ్ మార్చుకుని వేరే కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. సో సిక్స్త్ వన్ వచ్చేసి సీట్ అలైట్మెంట్ అనమాట. ఇదైతే ఆగస్ట్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. సో మీరు పెట్టిన కాలేజెస్ నుంచి ఏదో కాలేజ్ సెలెక్ట్ చేసి మనకు అక్కడ సీట్ అలైట్ చేస్తారు. సో సెవెంత్ వన్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్. అదైతే ఆగస్ట్ 2 నుంచి 7th లోపల అయితే మనం చెయ్యాలి. మనం ఆన్లైన్ లో వెరిఫై చేసిన డాక్యుమెంట్స్ అన్ని మనకు సీట్ అలాట్మెంట్ అయిన కాలేజ్ లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ వెరిఫై అనేది చేసుకోవాలి. సో లాస్ట్ వన్ వచ్చేసి ఆగస్ట్ 4 నుంచి అయితే మనం కాలేజీలకు వెళ్ళాలి. సో ఇది వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించింది. సో ఇది మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో గైస్ ఇవన్నీ కూడా జెన్యూన్ అప్డేట్స్ అనమాట. సో ఈ డేట్స్ లోనే మాక్సిమం ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. సో గైస్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఇమీడియట్ గా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను.